పొత్తులు అన్నటువంటిది నాయకత్వాలు ఫిక్స్ చేసుకోవచ్చు. కార్యకర్తల్లో సహజంగా పాత వివాదాలు, పాత విభేదాలు గుర్తుకొస్తుంటాయి. మొన్న జనసేన తెలుగుదేశం పొత్తప్పుడైతే కొన్ని రోజులు ఇబ్బంది పడ్డా, ఆ తర్వాత సెటరైట్ చేసుకున్నాక 24 సీట్లు వచ్చినప్పుడు జన సైనికులు చేసినటువంటి బట్ తెలుగుదేశం వాళ్ళు చాలా బాధ్యతగా ఈ దఫా రెచ్చగొట్టలేదు. ఇప్పుడు భారతీయ జనతా పార్టీ తెలుగుదేశం పొత్తులో కూడా ఇప్పటిదాకా ఇద్దరికి మధ్యన పిల్లి ఎలక లాంటి సంబంధం ఇప్పుడు సెటరైట్ అవుతే ఓకే. కానీ ఇప్పుడు చివరి నిమిషంలో ఆక్రోశం ఎలా ఉంటుంది బీజేపీ నాయకుల కార్యకర్తలకు సంబంధించి అంటే, ఈనాడు టీడీపీ జెండా మోస్తున్న పవన్ కళ్యాణ్, నిత్యం నా పొత్తు బీజేపీతో అనే పవన్ కళ్యాణ్, బీజేపీ సహకారంతో జగన్ని ఓడిస్తామని పవన్ కళ్యాణ్, రాష్ట్రంలో జరిగిన సర్పంచ్ ఎన్నికల్లో వైసీపీకి భయపడి టీడీపీ చేతులు ఎత్తేస్తే ఆనాడు దాదాపు రాష్ట్రం మొత్తంలో అభ్యర్థులు నిలిపి వైసీపీతో బీజేపీ కార్యకర్తలు ప్రాణాలు కొట్టి పోరాడితే, ఇప్పుడు టీడీపీ కోసం రోడ్డు మీదకి వచ్చినట్టు ఏనాడు బీజేపీ కార్యకర్తల కోసం రాలేదు. అటు రాష్ట్రంలో జరిగిన అసెంబ్లీ, పార్లమెంట్ ఉప ఎన్నికల్లోనూ అధికార వైసీపీకి భయపడి టీడీపీ పోటీ చేయకపోతే వైసీపీతో డి అంటే డి అని పోరాటం చేసింది బీజేపీ. కానీ మిత్రపక్షమైన జనసేన నాయకుడు పవన్ కళ్యాణ్ బీజేపీ అభ్యర్థుల కోసం పట్టుమని 2 రోజులు ప్రచారం చేయలేదు. కానీ నేడు టీడీపీ కోసం ప్రతి సభలో టీడీపీ జెండా పట్టుకుని మరీ ప్రచారం చేస్తున్నారు. వైసీపీ నాయకుల అవినీతి మీద అసెంబ్లీ వారిగా ఛార్జ్షీట్ వేసి బీజేపీ పోరాడుతుంటే ఏనాడు ఉమ్మడిగా బీజేపీతో కలిసి పోరాడేందుకు ముందుకు రాలేదు. కనీసం ఏనాడు ఉమ్మడి కార్యకర్తల మీటింగ్ అటు రాష్ట్ర స్థాయిలో కానీ ఇటు జిల్లా స్థాయిలో కానీ పెట్టింది లేనేలేదు. అదే టీడీపీతో కలిసి అనేక మీటింగ్స్ పెట్టారు. జనసేన నాయకులను వాళ్ళకం చూస్తుంటే అవసరాల కోసం మాత్రమే బీజేపీతో పొత్తులో ఉన్నట్టు నటిస్తున్నాడు, అంతేగాని బీజేపీ మీద అభిమానం ఉందో కాదు. అలానే ఒక జాతీయ పార్టీ అని బీజేపీతో పొత్తుతో ఉంటూనే కనీసం మాట వరుసకు బీజేపీతో ఒక్క మాట అయినా చెప్పకుండా నేను టీడీపీతో కలిసి వెళ్తున్నా, మీరు రావాల్సిందే అనేంతగా బ్లాక్మెయిల్కి దిగాడు. ఈనాడు టీడీపీకి కానీ జనసేన కానీ కేవలం రేపు జరగబోయే ఎన్నికల పోల్ మేనేజ్మెంట్ కోసం బీజేపీ అవసరం, దానికోసం తప్పిస్తే బీజేపీ మీద అభిమానంతో పొత్తుకు రావడం లేదు. ఇది బాగానే ఉంది, కానీ ఈ ఫీలింగ్ ఎవరికి రావాలా? ఏకంగా చెప్పులేపించిన అమిత్ షాకి రాలేదు, బూతులు తిట్టించుకున్న మోడీకి రాలేదు. అలాగే గతంలో ఇట్లాంటి ఫీలింగ్ వచ్చినటువంటి పవన్ కళ్యాణే మారినప్పుడు పాపం కార్యకర్తలు ఏం చేయగలగాలి? కార్యకర్తలు ఇవాళ అన్నంత మాత్రాన మారిపోతుందంటే ఉండదు. అక్కడ జాతీయ అవసరాలు అనే పేరుతో భారతీయ జనతా పార్టీ పొత్తు పెట్టుకుంటుంది కాబట్టి దాన్ని ఎవరేం చేయలేరు.